తమిళనాడు కర్నూలులో సినీ నటుడు విజయ్ నిర్వహించిన రాజకీయ పార్టీ సభ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తమిళ వెట్రి కగజం పేరుతో రాజకీయ పార్టీ స్థాపించిన సినీ నటుడు విజయ్ ప్రతి శనివారం తమిళనాడులో వివిధ పట్టణాల్లో కార్నర్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. తాజాగా కరూరులో నిర్వహించిన కార్యక్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఊపిరి ఆడక చిన్నారులు, మహిళలు, పురుషులు 31 మంది మృతి చెందారు. ఇక 30 మందికి పైగా తీవ్ర గాయాలపడ్డారు. ఇక గాయపడిన వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. గాయపడిన వారిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ తొక్కిసలాట సమాచారం అందుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులకు ఆదేశించారు. யாரோ தேடிடா பையன் அழுதுகிட்டு இருந்தானோ ஜென்ரேட் ரூம் வர சொல்லுங்க. தளபதி எங்க பேசினாரோ நிறைய குழந்தை மிஸ் ஆகிருக்கு. கார்த்திக் சவானா சூர்யா கார்த்திக் சூர்யா ஜென்ரேட் ரூம் வந்துருங்க. கஜேந்திரா తమిళనాడులో కొత్తగా రాజకీయ పార్టీ పెట్టిన విజయ్ త్వరలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్దమవుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై పోరాటానికి సంకేతంగా అన్ని పట్టణాలు, నగరాల్లో కార్నర్ మీటింగులతో ప్రజానికం నుంచి మద్దతు కోరుతూ సభలు, సమావేశాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముప్పై ఏళ్లుగా సినిమాలో నటిస్తున్న విజయ్ పట్ల అభిమానం పెంచుకున్న గ్రామీణులు స్వయంగా చదువుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయ సభలకు వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నారని బాధిత కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ నరేష్, ఓవర్ టు యూ. అంటే ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి టీవీకే పార్టీ కరూరులో జరిగినటువంటి పబ్లిక్ మీటింగ్ లో అయితే మాత్రం మొదటగా ఒక పాప తప్పిపోయిన వ్యవహారంలో కూడా అలాగా వెళ్తున్నప్పుడు ఒక తొక్కిసలాట కూడా జరిగింది. తొక్కిసలాటలో అయితే మాత్రం ఇప్పటికీ దాదాపుగా 40 మంది పైగా అయితే చనిపోయారు. 40 మంది పైగా చనిపోయిన తర్వాత కూడా ఒక మీటింగ్ అంతా ఒక గందరగోళమైనటువంటి వాతావరణం కూడా నెలకొంది. ఇదే కాదు, దాదాపు మదురైలో కూడా ఇటువంటి సంఘటన అయితే చోటు చేసుకునింది. అప్పుడు కూడా విజయ్ పైకి ర్యాంప్ వాక్ మీద కూడా వెళ్ళిపోయినటువంటి కొంతమంది అభిమానులు కూడా వెళ్ళిపోయారు. ఈ రోజు కరూరులో తాజాగా అయితే మాత్రం తొక్కిసలాట అయితే మాత్రం భారీగా అయితే చనిపోయారు. అలాగే దీన్ని కాపాడడానికి వెళ్ళినటువంటి కొంతమంది పోలీసు అధికారులకు కూడా అస్వస్థకు గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా అలాగే కరూరుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన అయితే మాత్రం ముఖ్యమంత్రి స్టాలిన్ అయితే సీరియస్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడికి అధికార యంత్రాంగాన్ని అయితే పంపించి అక్కడ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లంతా కూడా చేసి వారికి సహాయక ఏర్పాట్లు కూడా చేయాలనేసి అయితే చెప్తున్నారు. ఇక దాని తర్వాత ఇప్పటికే సీఎం స్టాలిన్ చనిపోయినటువంటి వ్యక్తులకి ఒక్కొక్కరికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా అయితే ప్రకటించారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే మాత్రం టీవీకే పార్టీలో జరిగినటువంటి ఒక మీటింగ్ విజయ్కి అయితే మాత్రం ఒక తొక్కిసలాట జరగంగానే మీటింగ్ నుంచి కూడా హుటాహుటిన కూడా తప్పించుకొని అయితే వెళ్ళిపోయారు. మీడియా వాళ్ళు విజయ్తో మాట్లాడడానికి ప్రయత్నించినప్పటికీ కూడా విజయ్ మీడియా వాళ్ళతో కూడా మాట్లాడుకోకుండా తప్పించుకొని వెళ్ళి 2 కార్లు మారి తిరుచి ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళిపోయినట్టుగా కూడా ఒక సమాచారం అయితే ఉంది అనుష. అలాగే తిరుచి నుంచి స్పెషల్ ఫ్లైట్ లో కూడా విజయ్ ఒక కరూరు మీటింగ్ నుంచి కూడా వెళ్ళిపోయారు. దీని ద్వారా ఇప్పటికే అభిమానులు సోషల్ మీడియా ద్వారా కూడా ఇప్పటికైతే ట్రెండింగ్ గా మార్చి విజయ్ అయితే మాత్రం ఎక్కువగా కూడా తిట్టేటువంటి పరిస్థితులు అయితే ఉంది. ఎందుకంటే ఒక సభకి పబ్లిక్ మీటింగ్ సంబంధించి అయితే మాత్రం ఎక్కువగా 40,000 మంది అయితే రావడం అయితే జరిగింది. ఒక టీవీకే పార్టీ మీటింగ్ అయితే మాత్రం
మధురైలో జరిగినటువంటి మీటింగ్ లాగానే ఇది కూడా విజయవంతం చేయాలనేసి అయితే చేస్తున్నటువంటి పరిస్థితిగా ఉంది. అలాగే ఈ యొక్క మీటింగ్ కి ఏదైతే ఉందో విజయ్ అంటే ఈ సినిమాలో నటిస్తున్నటువంటి విజయ్ పబ్లిక్ మీటింగ్లు పెట్టినప్పుడు ఒకవైపు టీవీకే పార్టీ కార్యకర్తలే కాకుండా విజయ్ని చూడడానికి కూడా అభిమానులతో పాటుగా స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు కూడా రావడంతో పాటుగానే ఇటువంటి తొక్కిసలాట కూడా జరిగింది. ఈ యొక్క తొక్కిసలాటలోకి ఇప్పుడు దాదాపుగా 20 నుంచి కూడా మృతుల సంఖ్య పెరుగుతూ వచ్చి 40కి మించి పెరిగినట్టుగా కూడా కనిపిస్తా ఉంది. అలాగే ఇప్పుడు వారికి సహాయక చర్యలు అందించేటువంటి కొంతమంది పోలీసులు కూడా కాపాడే ప్రయత్నంలో కూడా అస్వస్థతకి గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క దీనికంతా కూడా ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం సీరియస్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. విజయ్ తీసుకున్నటువంటి ఒక సభలో పబ్లిక్ మీటింగ్ లో అయితే మాత్రం వాళ్ళకి నిర్దేశించినటువంటి కొంతమంది సంఖ్యను మాత్రమే పర్మిషన్ అయితే ఇచ్చారు. దానికి ఎక్కువగా కూడా రావడంతో పాటుగానే ఇటువంటి తొక్కిసలాట అయితే జరిగింది అనేసి అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా కొంతమంది అధికారులంతా కూడా పోయేసి కరూరులో జరిగినటువంటి సంఘటన స్థలంలో అయితే ఇప్పటికే దగ్గరలో ఉన్నటువంటి కరూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అక్కడ కూడా ఎంపీ గాని అలాగే స్థానిక ఎమ్మెల్యే కూడా వచ్చి స్టాలిన్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇప్పటికే పరామర్శించి మాట్లాడారు. ఇక ప్రభుత్వం అయితే మాత్రం చనిపోయినటువంటి వారికి ఎక్స్గ్రేషియగా ప్రభుత్వం తరపు నుంచి 10 లక్షలు అయితే ప్రకటించింది. విజయ్ మాత్రం ఈ యొక్క సంఘటన మీద ఇప్పటి వరకు స్పందించకపోవడంతో పాటుగా ఒకవైపు పార్టీ అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, ఇక అభిమానుల దగ్గర నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక సంఘటన స్థలంలో చోటు చేసుకునేటువంటి ఘటన కూడా అక్కడ ఏం జరిగింది ఏంటి అని తెలుసుకోకుండా కూడా 2 కార్లు మారి తిరిచి ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయి ఆ ఎయిర్పోర్ట్ నుంచి కూడా స్పెషల్ ఫ్లైట్ లో చెన్నైకి వెళ్ళిపోయినటువంటి విజయ్ మీద ఇప్పటికే ఒక వ్యతిరేకతమైనటువంటి సోషల్ మీడియాలో ట్రెండింగ్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంట్లో చిన్నారులు కూడా చనిపోయిన దాంట్లో చిన్నారులతో పాటుగా మహిళలు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అధికారికంగా 40 మందికి పైగా అయితే మాత్రం చనిపోయారనేసి అయితే మాత్రం తమిళనాడు ప్రభుత్వం అయితే ప్రకటించింది. కరూరుకు సంబంధించినటువంటి ఒక పబ్లిక్ మీటింగ్ లో 15 నుంచి 20,000 మంది మాత్రమే వస్తారనేసి ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే 40,000 మంది రావడంతోనే అది కాకుండా అక్కడ జనాలు అభిమానులు రావడంతో కార్యకర్తలు అంటే టీవీకే పార్టీ కార్యకర్తలు వచ్చి ఒక మీటింగ్ లో జరుగుతుండగా ఒక చిన్న పాప ఆశ్మిక అనే పాప తప్పిపోవడంతో ఆ పాపని ఎదిగే ఒక క్రమంలోనే ఒక ఘటన కూడా జరిగిందనేసి అయితే నిర్ధారించుకున్నారు. ఆ ఘటనకు సంబంధించినటువంటి వారిని హుటాహుటిలో కూడా చాలా వరకు హాస్పిటల్ కి తరలించే ప్రయత్నంలోనే ఒక ఊపిరాడుగా కూడా ఫస్ట్ అయితే మాత్రం 10 మంది చనిపోయారు. దాని తర్వాత మృతుల సంఖ్య పెరుగుతూ వచ్చి కూడా ఇప్పటికీ దాదాపుగా అయితే ఇప్పుడైతే మాత్రం 40కి పైగా అయితే మాత్రం చనిపోయినటువంటి ఘటనలు అయితే రావడంతో పాటుగా ఒక్కసారిగా సీఎం స్టాలిన్ కూడా ఈ యొక్క ఘటన మీద తీవ్ర దిగ్భ్రాంతి చేశారు. అలాగే ఏపీకి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క దీనిపైన అయితే మాత్రం తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వారికంతా కూడా తన సానుభూతి అయితే మాత్రం వ్యక్తం చేశారు. దాంతో ఇక్కడ నుంచి అంటే ఏపీకి సంబంధించినటువంటి ఎటువంటి సహాయం కూడా చేస్తామనేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే మోడీ కూడా ఈ యొక్క ఘటన మీద తీవ్రంగా అయితే మాత్రం దిగ్భ్రాంతి అయితే గురి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిపైన మోడీ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా 40 మంది ఎక్కువగా చనిపోవడం అనేది కూడా ఒక పెద్ద విపత్తుగా కూడా దీన్ని పరిగణనలో తీసుకొని స్టాలిన్ ప్రభుత్వం మీద దీనిపైన చాలా కీలకమైనటువంటి బాధ్యత కూడా రావడంతో పాటుగానే అది కూడా దీంట్లో మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, అక్కడ జరిగినటువంటి తొక్కిసలాటలో అభిమానులతో పాటుగా కార్యకర్తలు కూడా ఉన్నారనేసి ఒక సమాచారం అయితే ఉంది. వీరినన్నింటినీ కూడా కరూరులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి కూడా తరలించడం జరిగింది. దారిలో కూడా వెళ్ళేటువంటి కొంతమంది చనిపోయారు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా చనిపోయారు. ఇక అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం చూసుకుంటే మాత్రం మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది అనేసి అయితే తెలుస్తా ఉంది. మృతుల సంఖ్య పెరిగితే మాత్రం ఇది ఒక చాలా పెద్ద విపత్తుగా కూడా తమిళనాడు చరిత్రలోని ఇది ఒక పెద్ద విపత్తు. పార్టీకి సంబంధించినటువంటి విజయ్ పైన కూడా దీనిపైన ఈ యొక్క ఘటన పైన అయితే మాత్రం స్టాలిన్ ప్రభుత్వం విజయ్ మీద చర్యలు తీసుకోవడానికి కూడా సన్నాహాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉంది. విజయ్ పెట్టినటువంటి ఒక సభకైతే మాత్రం 15,000 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఎక్కువగా కూడా దీనికి 40,000 మంది రావడంతో సడన్ గా కూడా ఈ యొక్క తొక్కిసలాట జరిగినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అలాగే విజయ్ టీవీకే పార్టీకి సంబంధించినటువంటి పార్టీ ఎప్పుడు మొదటి పార్టీ పెట్టుకున్నప్పుడు విజయవంతమైంది. అలాగే మధురైలో పెట్టినప్పుడు 2వ మీటింగ్ కూడా విజయవంతమైంది. అలాగే కరూరులో కూడా విజయవంతం అనేసి, కాకపోతే ప్లేస్ కూడా సరిగ్గా సెలెక్ట్ చేసుకోకపోవడం, అక్కడ ఉన్నటువంటి
అక్కడ జరిగేటువంటి పరిణామాలు కూడా తను పట్టించుకోకపోవడంతోనే ఇదంతా కూడా జరిగిందన్నారు. మదురైలో కూడా గతంలో ఇలాగే ఒక వ్యక్తి కూడా ర్యాంప్ మీదకి వచ్చి కొంతగా తొక్కిసాట కూడా జరిగేటువంటి క్రమం అయితే జరిగింది. అప్పుడు అది చిన్న విపత్తు కాబట్టి అక్కడ ప్రాణ నష్టం అయితే మాత్రం ఎటువంటివి కూడా జరగలేదు. కానీ కరూరులో మాత్రం ఇది ఒక పెద్ద మచ్చలాగా ఉంటుంది ఈ యొక్క టీవీకే పార్టీకి. ఇప్పటికే విజయ్ అయితే మాత్రం మీడియాతో మాట్లాడడానికి కానీ అలాగే సోషల్ మీడియా వేదిక కావడం కానీ ఇంతవరకు స్పందించకపోవడంతో తమిళనాడు అంతటా కూడా వ్యతిరేకత అయితే మాత్రం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఏమైంది ఏంటి అన్న దానిపైన కూడా ఇంతవరకు విజయ్ అయితే స్పందించకపోవడంతోనే ఈ యొక్క వ్యతిరేకత కూడా వస్తుంది. ఇక స్టాలిన్ ప్రభుత్వం అయితే మాత్రం ఇప్పటికే అన్ని యంత్రాంగాలను కూడా అధికార యంత్రాంగాలన్నీ కూడా హాస్పిటల్ దగ్గరికి పంపించి అలాగే వాళ్ళ మంత్రులను కూడా హాస్పిటల్కి పంపించి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులను కూడా ఓదార్చాలి. వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొని వాళ్ళకి మెరుగైన చికిత్స కోసం కావాలంటే ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలించాలనేసి అయితే ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తున్నాను. అయితే నరేష్, ఇప్పుడు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందా? సహాయక చర్యలు ఏ రకంగా కొనసాగుతున్నాయి? ఇప్పుడు వరకు అయితే 40 మంది చనిపోయారు. మృతుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి ఘటన కూడా అక్కడ జరిగేటువంటి ఘటనలో దాదాపుగా 2000-3000 మంది దగ్గర తొక్కిసలాట అయితే జరిగింది. ఆ 2000-3000 మందిని ఒక్కసారిగా హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్లడం, హాస్పిటల్ దగ్గర నుంచి అక్కడ సరిపోక కూడా వేరే దగ్గర కూడా తీసుకెళ్లారు. మొదటగా గాయపడినటువంటి వాళ్ళు అక్కడికక్కడికే స్పాట్ లో కూడా 3 చనిపోయేసి 3 నుంచి 10 మంది వరకు చనిపోయినటువంటి ఘటన నుంచి వచ్చింది. ఇక 10 మంది నుంచి 40 మందికి వరకు మృతుల సంఖ్య పెరుగుతూనే వస్తుంది. ఇక కూడా పెరిగేటువంటి అవకాశం ఉందనేసి అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులు అయితే చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా వరకు అస్వస్థకు గురయ్యేసి ఆ ఊపిరాడక చనిపోయినటువంటి పరిస్థితులే ఎక్కువగా కూడా కనిపిస్తున్నాయి. కొంతమందికి ఇప్పటికీ గాయపడిన వారికి కానీ అస్వస్థకి గురైనటువంటి వారికి కానీ మెరుగైన చికిత్స అందిస్తా ఉన్నారు. ఇప్పటికే స్టాలిన్ ప్రభుత్వం అయితే మాత్రం దీనిపైన సీరియస్ అయ్యేసి వారికి మెరుగైన సౌకర్యాల కోసం వేరే హాస్పిటల్ కూడా కొంతమందిని తరలించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. అలాగే సహాయక దానికి సంబంధించినటువంటి వారు టీవీకే పార్టీ వాళ్ళు ఎవరు అక్కడికి లేకపోవడంతో కూడా కొద్దిగా వ్యతిరేకత కూడా వస్తుంది. మొత్తం కూడా ఈ యొక్క బాధ్యత అంతా స్టాలిన్ ప్రభుత్వం తీసుకొని స్టాలిన్ మాత్రమే వాళ్ళ అధికార యంత్రాంగాన్ని అయితే కూడా తీసుకొని ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి మెరుగైనటువంటి సౌకర్యాలు కూడా చేపించాలనేసి అయితే చూస్తా ఉందండి. రైట్, థ్యాంక్ యూ.